श्रीमते नारायणाय नमः सत्यं समर्पयामि श्रीमते नारायणाय नमः आचमनीयं समर्पयामि श्रीमते नारायणाय नमः समर्पयामि श्रीमते नारायणाय नमः
కింద మీకు అధికారులు వచ్చి పెట్టి తల్లి తనకి పంపిస్తే వాళ్ళ ఆగిపోయాడు. చెప్తాయి తక్కువ పిల్లలు దొరుకుతాయి. ఆ పండు వచ్చి దేశంలో పెట్టి తులసి వేసి Om
పుణ్యగంధాయ నమః ప్రసన్నాయ నమః ప్రసాదాభిముఖ్యై నమః ప్రధాయ నమః చంద్రవదనాయ నమః చంద్రాయ నమః చంద్రసహోదర్యై నమః చతుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః ఇందిరాయ నమః శీతలాయ నమః ఆహ్లాదజనన్యై నమః చారిత్ర్యనాశిన్యై నమః సర్వాణ్యాం పరాయ నమః శ్రీయై నమః భాస్కర్యై నమః బిల్వనిలయాయ నమః పరారోహాయ నమః యశస్విన్యై నమః సుందరాయ నమః సుధారాంగాయ నమః హరిణ్యై నమః దేవమాలిన్యై నమః ధనార్జనయ్యై నమః హిరణ్యప్రాకారాయ నమః సముద్రతనయాయ నమః జయాయ నమః మంగళాయ నమః దేవ్యై నమః చారిత్ర్యధ్వంసిన్యై నమః దేవ్యై నమః సర్వోపద్రవహారిణ్యై నమః నవదుర్గాయ నమః మహాకాళ్యై నమః బ్రహ్మవిష్ణుశివాత్మికాయ నమః జ్ఞానసంపన్నాయ నమః భువనేశ్వర్యై నమః విశ్వక్సేనాయ నమః శ్రీపరాత్మజాయ నమః శ్రీమతే రామానుజాయ నమః ఆయన ఒకరోజు దాన్ని చెప్తున్నాడు వాళ్ళు భాగ్యమాకున్నారు వాయిస్తున్నారు 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 సందర్భులు వాళ్ళు వాళ్ళ దగ్గర కట్టం పెట్టి వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందడానికి నిశ్శబ్దం పాటించండి, నిశ్శబ్దంగా పాటించండి. హలో అక్క మాట్లాడారా? మీరు నిశ్శబ్దం అంటే కార్యక్రమం చేయడానికి మీరు అలవాకండి. తగ్గింది ఐశ్వర్య పదం వాడు ఎంత గర్వమో వాడి వాహనాలు ఎంతకంటే అదేంటి చిన్న సందర్భం వాడి కింద పడేసి తరువాత వాడిని కూర్చొని దాంతో వచ్చి నేనబాడు తరువాత వాడిని చూశారు. ఏమండి గొడవ చేయకుండా కార్యక్రమం జరుగుతుంది, గొడవ చేయకండి. నీకు ఎంత గంట కావాలో అట్లా చెప్పి వారికి కోపం వచ్చి నీ త్రైలోక్యంలో వచ్చి నువ్వు భ్రష్టులైపోయి కనబడకుండా వారు గమనించుకొని తిరుగుతున్నారు. మరి వారికి ఆశ్చర్యించాలి. భగవంతుడు ఏం చేశాడు? ఉపాయం ఆలోచించాడు. దేవుడి ఉపాయము ఎవరైనా దాని ఫలాన్ని కరగజేసి దేవతలే అవ్వడం జరగాలి. కష్టపడ్డ రాష్ట్రంలో కూడా పోయారు. మళ్ళీ దేవేంద్రుడికి త్రైలోక్య రాజ్యం వచ్చింది. ఇటువంటి ప్రభావం కలిగినటువంటి ఈ కథ
ప్రాణంలో ఉంది. 12 సంవత్సరాల క్రితం ఊళ్ళల్లో పొట్లల్లో పూజ చేసే వాళ్ళని నేను చూచున్నాం. వీళ్ళు మామ నిత్యం పెడతారు. వాడు వస్తాడు, ఆ సాంబాడి గుంత వెలిగిస్తారు. వాళ్ళ అన్నానికి కోపడతారండి. అంటాడు, కొబ్బరికాయ కొడతాడు, వద్దెప్ప వాళ్ళకి ఇస్తాడు, ఇంకో చెప్పలు వేసుకుంటాడు. ఇవి వాళ్ళు వంట పొట్టు చేయాలి. రాజకీయాల లోపల 5 నుంచి రాత్రి 8 లోపల స్వామి యొక్క కటాక్షం వల్ల ఈ లక్ష్మీ పూజను ప్రారంభించాం. లక్ష్మీ పూజను ప్రారంభించిన తర్వాత 1 సంవత్సరం నిర్విఘ్నంగా జరిగింది. మొదటి సంవత్సరం గోపాలరాజ స్వామి, జిఎస్ స్వామి, కుటుంబ రామానుజాచార్య స్వామి, ఇంకొక స్వామి ఎవరో నాకు బాగా జ్ఞాపకం రావడం లేదు. వీళ్ళ నలుగురు ఈ ఊరికి ఇంకొక పని మీద వేసేశారు. శుక్రవారం నాడు ఇలా మేము ప్రారంభించాము. ఈ శుక్రవారం పూజ మీరు దగ్గర ఉండి ఈ సంవత్సరం మొదటి సంవత్సరం మీరు చేయించి మా మండలికి ఇంతవరకు పేరు లేదు. ఆ పనిగా వాళ్ళు రాయబారులు లేరు. ఒక 30,000 రూపాయలు నేను పోతే ఈ సభ ఈ పురాణాలు జరుగుతుంది. మీరు ఒక నామకరణం చేసి మీరు భద్రాసనం చేసి వెళ్ళాలని చెప్పి వాళ్ళు ఆ పట్టుని పట్టుకుంటాం మర్చిపోయారు. మొదటి సంవత్సరం పని నేను ఇంట్లో జాగ్రత్తగా ఏ కార్యమైనా వచ్చినా దీంట్లో ఎక్కువ అయితే ఏం చేద్దాము? అదొక్క చేస్తారు.
కూర్చోండి. సుమారు 12 సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా వైష్ణవ స్త్రీ సంపూర్ణంగా కలగాడుతున్నట్లుగా అనేకమైనటువంటి సత్కార్యాలు మనం ఇంతవరకు కూడా పొందుతూ ఉన్నాం. దానికి కారణం ఆ దివ్య దంపతుల యొక్క కటాక్షమేనన్నమాట. మన సంప్రదాయంలో శ్రీరంగేశ పురోహితుడు అని అనగా ఆ పరాశర భక్తులు అనేటువంటి ఆచార్యులు రంగనాథ స్వామి యొక్క శ్రీరంగనాయకి అనుకుండే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పాత్రుడైనటువంటి వారు అన్నమాట. వారు తమ యొక్క మహోన్నతమైనటువంటి కవిత్వంతో ఈ రంగనాథ స్వామి గురించి 2 శతకాలను ప్రసాదించారు. అమ్మవారిని గురించి చెప్పడానికి సాధ్యం కాదు. మనకేత సృష్టింపబడిని ప్రార్థించడానికంటే కూడా లభ్యతటువంటి దాన్ని నీవే ఇందుకు కంటే గొప్ప ఐశ్వర్యం కలవడంతో మరొకరెవరు లేరు మొత్తం బ్రహ్మాండంలో. అసలు ఆ ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి దానిని నీవే. ఆ నైవేద్యం వర్షం కూడా కాదు పోయానే ఇంకా మనసులో సంతోషపడేటటువంటి మహోదారమైనటువంటి దాని కదా నీవు అని అమ్మవారి
యొక్క మహోదయాన్ని గొప్పగా వర్ణిస్తారు పరాశర భట్టలు వారు. అంటే కల్పవృక్షం ఏది ఆడిస్తే సంస్కృతులు అని అర్థం. కానీ అంత మాత్రమే కాదు, అర్ధీజన కల్పకాన్ని మరొక విశేషం కూడా ఉన్నది. ఆయన ఆశ్రయించినటువంటి వాళ్ళే కల్పవృక్షం అయిపోతారట. ఆయన ఆశ్రయించినటువంటి వాళ్ళు కల్పవృక్షం మరి అది ఆయన ఎక్కడికి వచ్చే వాళ్ళు ఇంకా ఎక్కడిలో కల్పవృక్షం వాళ్ళు ఆయన కావాల్సినటువంటి అంతా ప్రసాదిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుందాం. మంచి బుద్ధి కూడా ఆ వ్యక్తిలో ఇస్తాను. ఎవరైనా అర్జునుడు వచ్చేటంటే వారికి కావాల్సిన బాధ్యత చేస్తున్నాడు. ఎక్కడి నుంచి ఐశ్వర్యం భగవంతుడు ప్రసాదిస్తాడు. భగవంతుడు ఐశ్వర్యాన్ని ప్రసాదించడమే కాదు, ఈ ఐశ్వర్యాన్ని భక్తిలో పెట్టండి అనే సద్బుద్ధులు కూడా ప్రసాదించడం వల్ల ఆయన యొక్క అనుగ్రహించేదో వీరు ఇంకా జీవులైన వాళ్ళు నమ్మలేదు. ఎవరైనా వస్తే వాళ్ళని కూడా వీళ్ళు కల్పవృక్షం అయ్యేటట్టుగా భగవంతుడు చేసుకుంటారు. ఆ పూర్వజులందరూ కూడా ఇందిరప్పుడు సర్వవిధమైనటువంటి సేవలను ప్రసాదించుకోగానే దగ్గర నారాయణుని అమ్మవారి కూడా ప్రార్థిస్తూ తిరుమూర్తులంతా కూడా దాని ఒక ప్రదేశంలో ఉండి శుక్రవారం నాడు పూజలు చేసుకోవటం చాలా విశేషం చెప్పండి అందరికీ తెలుసు. మరి ఈ రోజులు వచ్చిన అందరికీ ఇది చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రభు అందరినీ కూడా అన్ని సౌఖ్యాలతో అన్ని సౌఖ్యంగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం నిర్వహించిన వాళ్ళంతా కూడా మన దగ్గరలో ఉన్నటువంటి తాటికొండ కోటేశ్వరరావు గారి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు తర్వాత మరి ఇంకా 3 రోజుల పాటు ప్రతి విషయం ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయి. 8వ తారీఖు నాడు మరి యొక్క చోట్ల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ముఖ్యంగా మీ అందరికీ కూడా ఒక చిన్న విషయం చెప్పాలి కాబట్టి మరి దీంతో పాటు ఈ విషయం కూడా చెప్తున్నాను. మనకి అతి దగ్గరలో ఉన్నటువంటి పవిత్ర సెంటర్లో సీతారాముల వారి ఆలయం ఉన్నది అందరికీ తెలుసు. మరి దానికి సంబంధించిన ఈ యొక్క కళ్యాణ మండపం కూడా ఈ మధ్య కాలంలో అక్కడ మరి కొంత నిర్మాణ కార్యక్రమం చేపట్టాం. దానికి అతి ముఖ్యమైనటువంటి అతి పెద్ద ఖర్చుతో కూడినటువంటి గర్భగుడిలో మన తాటికొండ కోటేశ్వరరావు గర్భగుడి మొత్తానికి కూడా ఆ యొక్క టైం సమర్పించారు. చాలా మంది చాలా నిరాడంగా ఇచ్చారు. మరి అలాగే యూనివర్సిటీ హైదరాబాద్ గారు కూడా లక్ష్మీదేవి విగ్రహానికి ఆ యొక్క రామాలయం తెలిసినట్టే అక్కడ పెట్టున్నాము. అలాగే అవతల కళ్యాణ మండపంలో అలాగే లక్ష్మీదేవి విగ్రహం ఇంకా కొన్ని విగ్రహాలు కూడాను సమకూరుస్తున్నామని చెప్పని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఇలాంటి శ్రీమూర్తులు నిర్వహించే పూజా కార్యక్రమాలు కూడా అక్కడ నిర్వహించబోకుండా కూడా రేపు ఈ నెలాఖరులో ప్రారంభానికి మీ అందరికీ కూడా మీకు ఆహ్వాన పత్రికలు పంపడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా విశేషించి సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజు మన కార్యక్రమం ఒక భగీరథ క్షేత్రంగా 3 మాసాల నుంచి దాదాపు పయనించే దీన్ని భగీరథ ప్రయత్నం చేస్తూ ఈరోజు కార్యక్రమం స్థానాలు తపస్సు చేశారు. అయితే చిన్న వంశపాటు కూడా చెప్పండి. ఈరోజు లగ్నంలో స్వామివారు రావు అని చెప్పని ఏ స్వామివారు చివరిగా 1 గంటకి చెప్పడంలో మాకు ఫోన్ వచ్చి నేను చాలా మనస్తాపం భజ గోవిందం గోవిందం
సినిమేషం కాల సర్వం మాయామయమిదం అఖిలం చిత్వా మాయామయమిదం అఖిలం చిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సురమందిరతరు మూల నివాసః శయ్యాభూతలం అజినం వాసః సురమందిరతరు మూల నివాసః శయ్యాభూతలం అజినం వాసః సర్వ పరిగ్రహ భోగత్యాగః సర్వ పరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః కస్య సుఖం న కరోతి విరాగః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భగవద్గీతా కించిదధీతా భగవద్గీతా కించిదధీతా గంగా జలలో కణికా పీతా భగవద్గీతా కించిదధీతా గంగా జలలో కణికా పీతా సకృదపియేన మురారీ సకృదపియేన మురారి సమచ సకృదపియేన మురారి సమచ ప్రియతే తస్యయమేన చర్చ ఆత్మ అనుభవాన్ని కోరుకుంటున్నా సంతోషిస్తే ఆ సన్నిధిలో నిరంతర కైక్యం చేస్తున్నానని చాలా సంతోషిస్తే వాడు నాకు చాలా ఉపకారకులుగా నాకు మహాదాతలుగా నేను సంతోషిస్తానుకున్నాను స్వామి. దాత అంటే ఇచ్చేవాడు కదండి. దాత అంటే ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు ప్రతిగ్రహీత. ప్రతిగ్రహీతను ఇచ్చేవాడుగా సంతోషించలేని స్వామి. అంటే ఎవరైనా దానం చెయ్యాలి అనుకుంటే చేయడానికి పుచ్చుకునేవాడు కూడా ఒకరు ఉండాలి. అనుకుంటున్నారు పుచ్చుకునే వస్తానికి వినియోగానికి అవకాశం లేకపోయిందా మా శత్రువు ప్రవర్తిస్తున్నవారు ఇలాంటి అవసరం లేదు. అలాంటి కూడా వీరి యొక్క అవగాహన కానీ ఆశ్చర్యం కానీ ఒక కని కానీ సాక్ష్యం కానీ వీరికి వినియోగం లేదు. ఈ ప్రభుత్వంలో వచ్చినప్పుడే అన్నింటి ఎవరైనా వస్తారా ఆశ్రయించారా వారిని అనుసరించారా మన గౌరవించారు ఏదో విశ్వాసం కనుకుంటే అని సర్వీసులు అనుకుంటున్నారు కనుక మనలో ఎవరు చేయగలిగినా అది మనం చాలా సంతోషిస్తానుకున్నా నాయకు ఈ గుణాన్ని వినియోగం కలిగిందని సంతోషిస్తానన్నా ఎవరికి ఎవరైనా వచ్చి అడుగుతున్నా అడిగి బతుకుపోయే వాళ్ళని చూస్తే ఎప్పుడో గుర్తించగలుగుతుంది. కానీ నన్ను అడిగిన వాళ్ళు కూడా నా దగ్గర వచ్చేవాడు, నన్ను సేవించేవాడు, నన్ను భక్తితో కొలిచేటువంటి వ్యక్తులు తమ స్వార్థం కోసం కొలిచిన సేవించడానికి చాలా సంతోషిస్తా ఉన్నాడు. ఆ పరిశీలించడానికి మనం ఏమనుకోవాలి అంటే వారి యొక్క వాత్సల్యము మరొకో ఏమో అనుకోవచ్చు. స్వామి గురించి పురస్కారం మనం దాటించాలి అన్నయ్య రామచంద్ర రావణాసుడు అటువంటి అపచారం చేసిన రాముడు నీ దగ్గరికి వచ్చాడా? నీవు దెబ్బ కొడితే ముఖ్యపడ్డా? తాము సిద్ధమయ్యాడా? దెబ్బ మీద దెబ్బ ఇంకో దెబ్బ కొడితే అలా అయిపోతానికి ఏం మిగలదు. అలాంటి వారిని వెళ్తూ దగ్గరికి వెళ్ళి విశ్రమిస్తూ
విశ్రమించి ఉంటే రాత్రి విశ్రమిస్తూ ఉదయం మళ్ళీ కొత్త తీసుకో, కొత్త పునాలు పెట్టుకో, మంచి సాధనలు పెట్టుకో, ఆయుధాలు పెట్టుకో, అవసరం పెట్టుకో, ఇంకా ఏమో నీకు అమలు కూడా కట్టుకో, అప్పుడు నా ప్రకాశం చూపించినంత గుణ సకల కోటిగత కచ్చే పదము కచ్చే భూమిని యమయ్యా పరిశేషము దాన్ని ఏమంటారు? ఏదైనా నేను ఆశ్రయించాలని ఉపయోగించే గుణకోటిగా ఆశ్రయించిన తర్వాత వారి కార్యము సంస్కృతి గుణకోటిగా అది మళ్ళీ వారు శత్రువులు మళ్ళీ యుద్ధం చేయబడుతుంది. శత్రువు కదా ఆజ్ఞాపడాలు తీసుకునేవాడుగా నిర్దేశించమని సంగీకుడు స్వామి యొక్క గొప్పలంటే ఈ రకమైన రాత్రి ఇంద్రియ కొడుకు ఆలోచించుకుంటే గుణంలో మార్పు వస్తుందేమో అవుతున్నారంటే దాన్ని ఏమంటారండి? అది ఒక క్షమాగుణమా? క్షమాని 2 మాటలతో చెప్పితే చెప్పబడేటువంటి గుణవిశేషమాది. అటువంటి గుణవిశేషములుట సర్వేశ్వరంలో కూడా ఎన్నో ఉన్నాయి. అవి అమోరమైనటువంటి అవిదే సుదురాచార పతితే మా మనంజప. ఎన్ని పాపములు చేసినా వాడు నన్ను ఆశ్రయిస్తే వాడు సాధువే. ఎన్ని పాపములు చేసినా భగవదపచారం చేసినా భాగవతాపచారం చేసినా వైద్యులపై కూడా వాడు ఆశ్రయిస్తే వాడి సాధువుగా మరణించారు. అంటే నా భక్తులు ఎందుకు కాదు, నా భక్తులు ఎందుకు దైవం పెట్టుకున్నా వాడిని ఏమైనా చేసినా అది నాకు సహించవలసింది అని చెప్తూ వాడు సందేశం ఇద్దరు కలిగిస్తారు. కర్మలను కర్మ అంటే వేదాన్ని కనిపిస్తుంది. అది గుర్తుండక తప్పదు. నాభుక్తం క్షిజితే కర్మ. అనుభవించకుండా కర్మ ఎప్పుడు పూర్తి కాదు. కృష్ణార్పణం సాయంత్రం దాకా అదే పని. అలా చేసినా సరే కృష్ణ నామానుస్మరణ చేశాడు కదా వాడు పోరాడి కృష్ణార్పణం చేసి అది నిష్కామ కర్మయోగం. నిష్కామ కర్మయోగం ఆచరించి మనిషి ప్రతి జనము తన బంధ కర్మము ఆశ్రమ కర్మము తన ప్రకారం కర్మాచరణ ఉంది, నిర్వాహకం ఉంది, భగవదారాధన ఉంది. కర్మణోన్యత్ర యజ్ఞము కంటే భిన్నమైనటువంటి కర్మ ఉన్నది. అది నిన్ను బంధిస్తుంది. యజ్ఞం అంటే ఏమి? యజ దేవ పూజని భగవదారాధన యజ్ఞం అంటారు. నీవు ఏ పని చేసినా భగవదారాధన రూపంలో చేసి పెరుమాళ అనేది స్వామి ఎందుకు కృషి విశేషాన్ని ఉపయోగించవలసింది. స్వరూప జ్ఞానానికి జ్ఞానం కూడా ఉంటుంది. కర్మ జ్ఞాన భక్తులనే వెనక చెప్పిన ఉపాయాలను కూడా స్వరూపంగా విడిచిపెట్టడం కాదు, రూపాంతరంలో మనం స్వీకరిస్తున్నది. వారి తన యొక్క స్వరూపాన్ని తెలియపజేస్తారు. భగవంతుని ఇంత ముందు మనం స్థితి కలిగి ఉండాలి. నాకు భగవంతుడు ఏం చేశాడనే పొగరగేయడానికి ఆ పట్ల అరవై ఎప్పుడు విడిచిపెట్టాడు. ననీ భక్త అనస్థితి. నన్ను కొలిచినటువంటి వ్యక్తి ఎప్పుడు పాడైపోడు. ఎలాంటి వాడైనా నన్ను ఒక్కసారి స్మరించే వారిని రక్షించి తీరతామంటాడు. మనకి మనకి చెప్పిన 3 తత్వాలు ఉన్నాయి. ఈ చేతలు వీళ్ళందరూ కూడా ఈ రావులు వీళ్ళందరూ అంటారు. అలాగే జీవులకు అనేకత్వాలు వస్తున్నారు, స్వామి ఉన్నారు. ఇక్కడ ఈ విషయాన్ని ఆయన అంగీకరించారు. జీవ బ్రహ్మ భేదాన్ని అంగీకరించి శ్రీకృష్ణ పరమాత్మ విప్పమేమో శ్రీకృష్ణ పరమాత్మని తన విప్పంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడికి ఎవరైనా నిర్వహిస్తే అది వాడు కాకపోతే ఎవరు అలా మాట్లాడు వాడైందా? సర్వజ్ఞులైన పరమాత్మని సర్వం చూసింది. భగవంతులను చూస్తే తన ప్రతిబింబమైన జీవుడు తన అంటారు. అది కూడా కనుక గీత ఆత్మమే కుదరదు. అందుకే కర్మ మనసులు చెయ్యాలి, ఆత్మధర్మం ఆచరించాలి, వర్ణధర్మం ఆచరించాలి. అది యావజీవితం కూడా చెయ్యాలి. ప్రతికున్నంత కాలం తెలుసుకోవలసిందే, మంత్రులు గుర్తించవలసింది కాదు. వయస్సు వచ్చింది మనల్ని చెప్పిన అనుభవం ఆచరించి తీరాలి. అంటే సర్వేశ్వరుడు పరతత్వం భగవంతుడు నారాయణుడు అతన్ని చేరడానికి సాక్ష్యమైనది భక్తి, సాధకమైనది భక్తి. ఆ భక్తిని దానికి స్వామి శక్తికి వెళ్తాను. వారి యొక్క సాధుత్వం లభిస్తుంది, వారి కైంకర్యం లభిస్తుంది. అక్కడ ఎప్పుడూ దుఃఖం మిత్రించాలి, పరమానందాన్ని అనుభవిస్తుంటాను. ఇక్కడ మనం ఏదో మంచి వస్తువు చూస్తే ఆనందం, మంచి వస్తువు చూస్తే ఆనందం కలుగుతుంది. కనుక కొద్దిసేపు మనం కష్టపడి సంపాదించుకోవాలి అనుభవిస్తే అయిపోయింది. అక్కడ దుఃఖ సంబంధం ఏమీ లేని
శాంతితమైన మహానందాలకు ఇప్పుడు స్వామి యొక్క సన్నిధిలో మనం ఇంకా వారిని నిత్యం సేవించుకుంటూ ఎంతకాలం సేవించినా సరిగేది కాదు, ముఖం ఉండదు. నిత్యసూరుడు ఎప్పుడు స్వామిలా పట్టుదలిస్తూనే ఉంటారు, సేవిస్తూనే ఉంటారంటే వారికి ఏమైనా శిక్ష కలిగితే ఏదో ఉద్దేశమైతే మీరు మనం కూడా అటువంటి దానికి పొందాలి. ఇప్పుడు అంగీకరణ 3 తత్వములు ఉన్నాయి. స్వామి ఆధ్యాత్మిక కొండపిండి కొండ స్వీకరించిన పిండి ఆజ్ఞ మొదలైనవారు తిరువాయి ప్రబంధం అందరూ పరిపూర్ణులుగా ఉన్న ప్రతి పూజలోనూ ప్రతి వాసనలో ఒక పూజలో సరస్వతి వాసన అవుతుంది. ఆ 10 సంవత్సరాలు అధ్యయనం చేస్తే ఏమి ప్రయోజనమో తెలుస్తుంది. ఆ సరస్వతి వాసనాలు అంటారు వాటిని. అట్లా 100 పూజలకి సరస్వతి వాసనలో 20 భగవంతుని యొక్క నివాసనామాన్ని రాగవాలి. అవి 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉంటాయి. కానీ పరిస్థితి వాళ్ళు కొండపెండి మొక్కలుగా అనే పాటలతో ప్రారంభం. ఆ భాగవతంలో నిర్మాణకరమే అని తిరువాయి. ఆ తిరువాయిలో భగవత్ భక్తి ఎవరికి నిండుతుందో, అంటే భగవంతుని నిండెవరికి ప్రసరింపజేస్తారో వారికి ఆ భక్తి నిండినట్టు లెక్క అంటారు. అంటే కొలత చూసుకోవాలి. మనమంతా భగవద్భక్తులు అని మనకి ఏం వాడేవో తెలియదు. ఇప్పుడు మనం చూసుకోవాలి. ఏం ఆడినట్టు లెక్క ఆడనట్టు లెక్క ఎవరైనా లెక్క ఆడారు అంతా వాళ్ళంతా ఆడుతున్నారు. ఆడటంలో మీరు కూడా ఒక వ్యక్తి అందుకోసం కొంతమంది ఆడుతున్నారు ప్రవాహంలో. అట్లా ఆడినప్పుడు వాళ్ళు లక్ష్మీ కాబట్టి అట్లా కాక భాగవత నిష్ట ఎవరికైతే కలుగుతుందో వారికి మాత్రమే భగవంతుని నిండినట్టు లెక్క. ఆ కారణం చేత భాగవత వైభవాన్ని పునఃస్థించారు. మనకి వెనకటి పరిపాసములు వెనకటి 100లో ఉన్న చివరి పరిపాసములైన విభవాసపై అనే తిరువాయి. ఎవరంటే భాగవతములు అంటే చక్రాంతిగా ఆడిన వాళ్ళు భాగవతములు కాదు. మహాన్ స్వరూప అంటే స్వరూపధారణ చేసిన వారు భాగవతోత్తములు కాదు. మంత్ర మణిమూలు వారు భాగవతోత్తములు కాదు. మరింకే మంత్రార్థ జ్ఞానం కలిగిన వారు కాదు. మంత్రార్థ జ్ఞానాన్ని విద్యానుష్ఠానంలో పెట్టుకున్నవారు కాదు. విద్యానుష్ఠానంలో పెట్టుకోవడం అంటే అర్థం ఆ మంత్రార్థంలో కూడా చేసిన ఆచార్య యొక్క సరైన అనుసంధానం చేసుకోకుండా మంచి చేత ఉంచుకోరు వారు. ఒకటం మెరుగు రావాలి వస్తుంది. అట్లా మెరుగు రాగలిగిన యోగ్యత గలవారికి, వచ్చిన యోగ్యత గలవారికి అర్థవంతిక జ్ఞానం బాగా వడ్డబట్టి ఉంటుంది. అర్థవంతిక జ్ఞానం అంటే పరమాత్మ స్వరూపము, జీవస్వరూపము, ఈ జీవుడు పరమాత్మను ఆశ్రయించే ఉపాయ స్వరూపం, ఉపాయ స్వరూపంలో వచ్చే ఫలస్వరూపము, ఫలస్వరూపానికి అడ్డంగా ఉన్న విరోధి స్వరూపములు, ఈ 5 విషయాల గురించి ఎవరు బాగా మననం చేస్తారో వాళ్ళకి అర్థవంతిక జ్ఞానం చెప్పినట్టు లెక్క. ఈ అర్థవంతిక జ్ఞానం లేకుండా భారతంలో రామాయణంలో ప్రశ్న వేస్తే ఈ అర్థవంతిక జ్ఞానం కలిగిన వారు ఎవరై ఉంటారో వారు భాగవతములు. సరిపోతుందా అంటే ఎప్పుడైతే ఈ అర్థవంతిక జ్ఞానం కలుగుతుందో మనకు ఆకారత్రయ సంపద సిద్ధిస్తుంది. ఆకారత్రయ సంపద అంటే ఆయనకే దాసులము, ఆయనయే మనకు రక్షకుడు, ఆయనయే మన చేత సర్వవిధ ప్రయోజనాన్ని పొందేవాడు. అంటే ఆయనకి తప్ప ఇతరులకి ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని చెయ్యము. అనేక దేశత్వ, అనేక శరణత్వ, అనేక భోగ్యత్వములు అంటారు ఆ పదాలని. ఆ పదాలని మన చివరికి అనేక పర్యాలు చదువుతూ ఉండాలి. కానీ ఎన్ని మాటలుగా ఇచ్చినా మరి ఎప్పటికప్పుడే మనకు కొత్త. అందువల్ల రోజు చెప్పేవాళ్ళకి జ్ఞాపకం ఉంటుంది. వాళ్ళలో కంటే ఎన్నో వస్తామని చెప్పేవాళ్ళు ఉంటారు కాబట్టి మనకి జ్ఞాపకం. కార్యక్రమం వస్తామని పిలిచేవాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నా పిలిస్తే మన సిద్ధంగా లేవు. కానీ ఒక వ్యాపారం అనేది అట్లా అరుదైన విషయం. ఆ ఫస్ట్ క్లాస్ ఏంటండి అంటే
நீ கல்லா కోటిలయ్యార్ 3 రకాల వల్లే భావనలు అలవాటు చేసుకున్నారు గ్రేడింగ్ అంతా ఉంటుంది కదా ఇది బాగా పొగాకు కంపెనీలు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ గ్రేడింగ్ చేసుకుంటారు బాగా గ్రేడింగ్ ఆ గ్రేడింగ్ లో ఆ క్వాలిటీ తీసుకుంటారు అన్నమాట ఫస్ట్ క్లాస్ అందులో అంటే రాజ్యం వైభవాన్ని మనకు గౌరవాన్ని కూడా ఆడవాళ్ళని చెప్పడం పెట్టాం వాటి ఆజ్ఞ 20 రోజులు ఎక్కడ ఉన్నాయో మన స్నానం అక్కడ నుంచి ఇంకొక 20 రోజులు ఈ నిర్మాణం వచ్చేటువంటి కదా వారికి అయితే 3 రకాలు వారు ఎవరెవరు మనకి వెళ్ళారా అపాంటి 2 అడిగారు దానికి ఎలా దైవేకమైనారంటే భద్రని నీకు భాగవతం ఏంటంటే ఇక దూరేది మరి భగవద్గీత ఇస్తారంటే మనపై ఎట్లా వస్తుంది భగవద్గురు కనుకోండి ఆ జగన్ని ఆచార్య రూపంలో దాని కలిగింది పరమేశ్వరుడు పడేస్తాడు ఈ జ్ఞానం మనకి కలగాలన్నమాట ఉపాయ ఉద్దేశములు రాత్రి ప్రారంభంలో సిద్ధాంతాన్ని ఆయన శరీరం కూడా సమానంగా ఆయన కూడా నమ్మకం బంధువులు అన్నాడు కాబట్టి ఆయన కూడా లేదు ఆ బంధువుని చేస్తారు ఆ జీవితంలో రైతాన్ని చూస్తున్నాం అనుకోండి చూస్తున్నాం అనుకోండి నేను అన్నానికి ఏముంది గురువు పడతాను అది పడే పాఠం అట్లా కాక ఇతర మనకి ప్రధానమైన రోగులు ఆత్మకి 6 చెప్తున్నాము అంతరాత్మ 6 రోగాలు ఆత్మ రాణి ఏ విశేష వ్యాపంగా ఉంటారు ఈ 6 రోగులలో ఒక రోగం అబద్ధ సంగమం బంధువులు దాని వారిని బంధువులు ఎదుర్కోవడం బంధువులైన వారిని బంధువు కావాలి అప్పుడు బంధువు వాళ్ళని ఎక్కడ ఒకటా వాళ్ళు ఉంటారు అని పడుతున్నాడు సంబంధాలు పోతాయి కానీ నిరుపాధి కలిగిన రోజు మనకి అంటే ఉపాధితో ప్రాణంలో ఉపాధి ఉన్నా ఉపాధి లేకపోయినా ఉపాధి అంటే శరీరం అనుకుంటాం ఈ శరీరం ఉన్నా శరీరం లేకపోయినా ఎవరైనా మనకి బంధువు ఉన్నాడా శరీరం లేకపోతే మనమే చేయగలిగి బంధువులు అని పెట్టలేదు అది కనబడతాను మనకి అట్లాగే అట్లాగే బాడీ దగ్గర బంధువులు వీళ్ళ ఉంటారా ఎట్లా ఉంటారు కాబట్టి కాబట్టి ఉపాధితో వచ్చిన బంధువులు కూడా ఆ బంధువులు చూస్తే ఏమనుకోవాలన్నారు పాములు చూసినట్టు అనుకోండి అన్నారు సర్పాన్ని చూసినట్టు తెలియకుండా వెళ్ళిపోతే తనకు ఏదో బాబాయ్ రాకుంటే బాగుంటుందని మన తల్లిదండ్రులు తెలుస్తుంది అనుకోమన్నారట అనుకోకపోతే అంటే ఏమిటి కాదు మనసులో ఉండాలి భయపడతాము వీళ్ళు తెలియ సంబంధాన్ని బట్టి ఏమిస్తారు విజయమైన వ్యాపంయాన్ని ఇస్తారు కాబట్టి విజయ వ్యాపంయం అటువంటి మంచి ఉపనిషత్తులతో ఏర్పడిన ప్రవహించి కుమార్ నుంచి సర్వ అనే 5 ఉపనిషత్తులతో ఏర్పడిన అప్రాప్తంగా విజయ సంస్థానం వస్తుందట ప్రభుత్వ సంబంధం లేనటువంటి దివ్యమైన విగ్రహం పరమాత్మ వంటి రూపం మనకు కూడా ఉంటుంది అప్పుడు దీనికి ఒక రూపం ఉండవలసిందే అన్నిటికీ ఉండవలసిందే ఉంటుంది కాబట్టి ఏ శరీరంలో ఉన్నా ఏ శరీరంలో పోయినా పరమాత్మ అవ్వడం కావాలి ఒక వ్యక్తిలో ఒక సంబంధం ఉంటుందంటే ఆ సంబంధం ఆ వ్యక్తి 2 సంబంధం ఉండాలి ఆ వ్యక్తిలో 2 సంబంధాలు ఒక సంబంధం జరిగిన వ్యక్తిలోని వాడు ఉన్నాడు తెలుసుకోలేక అట్లాగే కూడా మనకి ఈ విధిలో కూడినవన్నీ సంబంధాలన్నీ ఏర్పరిచాడు ఎందుకు ఈ
ఈ బంధుత్వాలు అంతే ఉంటాయి. కాబట్టి ఇలా తిరిగిపోయే బంధుత్వాల కోసం మనం జీవితాన్ని అడ్జస్ట్ చేసుకోకుండా ఏం చేయాలి? అందగారు అనుకున్నాడు బాబు ఆయన ఒక ఆయన ఎవరైనా ఆయనకి ఈ నిర్మాణం నచ్చలేదు. నచ్చబడి మా బుద్ధి కులభావం కూడా తెలియాలి. ఏమైంది? చూస్తే ప్రపంచ పరిచయాలనే గ్రంథంలో వాడు ఆయనే జరుగుతుంది, వాడు ఆయనే ప్రసాదింది. ఇట్లా వస్తా ఎవరెవరెవరెవరి ఎక్కడెక్కడ వెయ్యాల్సిన అన్ని కూడా వాడు ఆయనే అయినాడు. కాబట్టి మీరంతా ఎవరైపోతూ ఉన్నాడు పాల్గొన్నాడు కూడా పోతాయి. కథాన్ని కాదు తెలుసుకోండి ఇలా ఆచరించిన ఆవిరి కావలసినది అవసరం నుంచి దయచేసి అయ్యో దూరంగా ఉన్నాననే గోవిందా అర్పిస్తే ఏం చేయలేకపోయాను, ఏం చేయడానికి వెళ్ళిపోతుంది, ఏం చేయరు అనుకుంటూనే ఉంటారు. మనం చేశాడు కూడా అనుకోకపోగా మనం భయపడితే ఆయన ఆచరించినవాడా అది మనం భయపడతాయి. విడిపాటుకోవాలి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాయి బాబా. అట్లా చేయగల సమర్థున్నాయి. చెప్పడానికి కావాలని ప్రయత్నం ఉన్నవాడైపోయాడు. ఈ బుద్ధులున్న ఆయన సంపన్నుడయ్యి ఒక పెద్ద నాయకుడిని దానం చేస్తుంటే ఈ చిన్నవాడు ఉన్నాడే ఏదో కోవిల్లోకి వెళ్ళి చిన్న ప్రధానం పెట్టి ఆ ప్రధానం కూర్చుని చేయకపోవడానికి పక్కనే ఈ ఇల్లు వెళ్ళిపోయేమో ఈ బుద్ధులున్న వాడికి సంపన్నుడి ఇంట్లో రావులు చేయకపోవడానికి అది ఒకటే వెళ్ళాక అది ఒకటి ఒప్పుకొని పోవడానికి వాడు కట్టుబడి పెట్టించుకున్నాడు కూడా తన తప్పని కదా కట్టుబెట్టి అకారణంగా జ్ఞానం పడ్డావు చూశాడు కదా నీళ్ళు ఈ లేని ఎత్తి కాస్త ఇచ్చి లేనివాడు మధ్యలో ఇవన్నీ బంధువులు లక్షణం. అని పిల్లలు అదే వారు సాగించారు అక్కడ ఈ సంవత్సరానికి కారణం. అట్లా ఇక 4వ సంవత్సరంలో వర్ణించింది అని ఏం ప్రయోజనం? ఆయన్ని వర్ణించి ఏం ప్రయోజనం అంటే వర్ణించి ఏం ప్రయోజనం అంటే గొప్పవాడిని కీర్తించడం, గొప్పవాడిని తిట్టకుండా ఉంటే చాలు. ఉపకారం చేసేవాడిని కీర్తించాలి, ఉపకారం చేయనివాడిని తిట్టకూడదు. ఎంత గొప్పవాడు ఆ భర్తను తల్లి రాజ్యాన్ని భర్తను కలిపెట్టుండు అని నేను అన్నంత మాత్రంతోనే ఆయన అంగీకరించాడు లేదా ఇది ఉపకారం కాదా అన్నాడు. కైకేయి అనవడుతూ ఉంటే ఆవిడ స్థితి వస్తాను ఉపకారాన్ని దర్శకుని కీర్తించాలి అని చెప్పిన మనకి కనుసుమా అని రామకృష్ణుడు మందలించాలి. ఉత్తర మధులో మనము రాష్ట్రాన్ని మనం అవకాశాన్ని వాక్యాన్ని మాత్రం అర్థాన్ని నిర్వహించడం పురోగమా అని భగవద్రామాలు భగవద్గీత సమన్వయం అని ఒక వాక్యం ఉన్నది 13వ అధ్యాయంలో. జీవులంటే ఎవరనుకున్నావు? నేనే ఆ జీవుని కూడా, ప్రతి శరీరంలో ఉండే జీవుని కూడా నాకంటే వేరే జీవుడు లేడు, జీవుడి కంటే వేరే ఈశ్వరుడు అంటూ లేడు అని ఒక్క వాక్యాన్ని మాత్రమే ఆధారంగా తీసుకొని మొత్తం అదే సిద్ధాంతం అంతా భగవద్గీతలో ప్రతిపాదించబడుతుంది అని అంటే ఎట్లాగా? అట్లా కనుక అర్థం చెప్పేసేది అసలు మొట్టమొదటి ప్రారంభం నుంచే భగవద్గీత విరోధించేటట్టున్నది కదా. శరణాగతిని చెప్పినటువంటి పేరు శ్లోకంతో పాటు
ఉపదేశ ప్రారంభించినటువంటి మొత్తానికి భగవద్రావు వ్యాఖ్యానించినటువంటి అంశాన్ని మరి అర్థాలలో ఆ యొక్క అంశించే భగవంతుడు సంశోధించే అంశం ఉంటే సమాజాన్ని విశేషాన్ని కొండగట్టి మండలిస్తారు శిక్షిస్తారు దేవం అనేటువంటి దర్శనంలో ఉన్నటువంటి విషయాన్ని మొదట భాగమే కానీ వాస్తవంగా అన్ని విధంగా మనం రక్షించేటువంటి బంధువులు ఉన్నారు అనేటువంటి అంశాన్ని నాకు దాదాపు ప్రతిపాదనలో ఉండేటువంటి విశేషంతో సహా అనేకమైనటువంటి సంప్రదాయాలతో సహా వ్యాఖ్యానంలో ఉండేటువంటి సంప్రదాయానికి చేసినటువంటి మహోపకారాలు ఆ విషయాన్ని ఒక స్వామి విజ్ఞాపన చేస్తారు. అటువంటి ఒక ఉపన్యాసం మాత్రం शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ओं नमो विष्णवे प्रभविष्णवे श्रीवैशम्पायन उवाच श्रुत्वा धर्मानशेषेण पावनानि च सर्वशः
युधिष्ठिरः शान्तनवम् पुनरेवाभ्यभाषत। युधिष्ठिर उवाच किमेकम् दैवतम् लोके किम् वाप्येकम् परायणम् स्तुवन्तः कङ्कमर्चन्तः प्राप्नुयुर्मानवा शुभम् को धर्मः सर्वधर्माणाम् भवतः परमो मतः किम् जपन्मुच्यते जन्तुर्जन्म संसारबन्धनात्। श्रीभीष्म उवाच जगत्प्रभुम् देवदेवमनन्तम् पुरुषोत्तमम् स्तुवन्नाम सहस्रेण पुरुषः सततोत्थितः तमेव चार्चयन् नित्यम् भक्त्या पुरुषमव्ययम् ध्यायम् स्तुवन् नमस्यम् च यजमानस्तमेव च अनादिनिधनम् विष्णुम् सर्वलोकमहेश्वरम् लोकाध्यक्षम् स्तुवन् नित्यम् सर्वदुःखातिगो भवेत् ब्रह्मण्यम् सर्वधर्मज्ञम् लोकानाम् कीर्तिवर्धनम् लोकनाथम् महद्भूतम् सर्वभूतभवोद्भवम् एष मे सर्वधर्माणाम् धर्मोऽधिकतमो मतः यद्भक्त्या पुण्डरीकाक्षम् स्तवैरच्चेन्नरः सदा परमम् यो महत्तेजः परमम् यो महत्तपः परमम् यो महद्ब्रह्म परमम् यः परायणम् पवित्राणाम् पवित्रम् यो मङ्गलानाम् च मङ्गलम् दैवतम् देवतानाम् च भूतानाम् यो व्ययः यतः सर्वाणि भूतानि भवन्त्यादियुगागमे यस्मिंश्च प्रलयम् यान्ति पुनरेव युगक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम सहस्रम् मे शृणु पापभयापहम् यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये ऋषिर्नाम्नाम् सहस्रस्य वेदव्यासो महामुनिः छन्दोऽनुष्टुप् तथा देवो గురుపాదుకలు నాదు శిరమోనాదరించి హరిందు పాదకమీద గురుపాదుకలు నాదు శిరమోదరీ సంస్కృతి గురుపాదుకలు నాదు శిరమోనాదరించి హరిందు పాదకమూలను హరిందు పాదకమూలను గురుపాదుకలు శిరమోనాదరించి హరిందు పాదకమూలను కనవచ్చు దైవంబు కనుని సద్గురు విడిచి కనరాని దేవుదకై కడగండ్లు పడలేద పాదుకలు నాదు శిరమోనాదరించి హరిందు పాదకమూలను దళి పర్వానమో తన హస్తమునాను ఓం శ్రీచర్లకురోద్భూతాయ నమః ఓం గోపాలార్యాయ నమః ఓం గుర్వానిధయే నమః ఓం కోర్కొండవాసరస్యాయ నమః ఓం శ్రీ నృసింహప్రియాయ నమః ఓం సిద్ధియే నమః ఓం వర్ణాశ్రమాచారరతాయ నమః ఓం సంప్రదాయరతాయ నమః ఓం పటయే నమః ఓం మంగాంబావల్లభాయ నమః ఓం విదుషే నమః ఓం న్యాయశాస్త్రార్థకోవిదాయ నమః ఓం రామానుజాచార్యాయ నమః ఓం రంగాచార్యాయ నమః ఓం రామతీర్థ నివాసినే నమః ఓం శ్రీ కృష్ణగిరి సేవకాయ నమః ఓం సర్వశాస్త్రార్థకులాయ నమః
ओम शास्त्र विद्या प्रदायकाय नमः। ओम नारायण परित्राणाय नमः। ओम वेदांत पारगाय नमः। ओम ज्ञानप्रदायकाय नमः। ओम शास्त्र विद्याय नमः। ओम सदाशिवे नमः। ओम विशिष्टाद्वैत सिद्धांत सभा निर्वहणोच्चताय नमः। ओम विद्वत् सदस्य निरोधे नमः। ओम सभारंजन दक्षिणाय नमः। ओम गीतार्थ तत्व निपुणाय नमः। ओम मेधाविने नमः। ओम शिष्यवत्सलाय नमः। ओम रामायण रहस्यार्थात् विद्यात्रे नमः। ओम ज्ञानशोभिताय नमः। ओम नारायण केर्मान्याय नमः। ओम रामान्विकवे चक्षुः नमः। ओम शास्त्रीकृतईशाय नमः। ओम सज्जन सोमवन्दिताय नमः। ओम सेविताय नमः। ओम समाराधितपंडिताय नमः। ओम सत्यवादिने नमः। ओम मधुरवाचे नमः। ओम मुनये नमः। ओम नानादेशागतानेकैश्चाश्रितपदाम्बुजाय नमः। ओम अयोध्यावासिशूलिमजलसंसेवितपदाम्बुजाय नमः। ओम वृन्दावनस्थवन्यार्य प्रसीदवचनामृताय नमः। ओम रथपाठपटवे नमः। ओम धीराय नमः। ओम विचक्षणाय नमः। ओम श्रीभाष्यभगवद्विषयबोधनिकर्मीये नमः। ओम वशिने नमः। ओम गंभीराय नमः। ओम सुंदराय नमः। ओम श्रीमते नमः। ओम शास्त्रोज्जीवनतत्पराय नमः। ओम वाक्दाताश्रमावासर्जिकाय नमः। ओम शिष्यसेविताय नमः। ओम श्रीमन्नारायणाचार्य पाठशालाधिपाय नमः। ओम प्रभवे नमः। ओम विशिष्टाद्वैत सिद्धान्त ऋषिर्नाम्नां सहस्रस्य वेदव्यासो महामुनिः छन्दोनुष्टुप् तथा देवो भगवान् देवकी सुतः अमृतां शुद्धवो बीजं शक्तिर्देवकी नन्दनः त्रिसामाहृदयं तस्य शान्त्यर्थे विनियुज्यते विष्णुं जिष्णुं महाविष्णुं प्रभविष्णुं महेश्वरम् अनेकरूपदैत्यान्तं नमामि पुरुषोत्तमम् अस्य श्री विष्णोर्दिव्य सहस्रनाम स्तोत्र महामन्त्रस्य श्री वेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप् छन्दः श्री महाविष्णुः परमात्मा श्रीमन्नारायणो देवता अमृतांशुद्भवो भानुरिति बीजम् देवकी नन्दन श्रेष्ठेति शक्तिः उद्भवः क्षोभणो देव इति परमो मन्त्रः शङ्खबृन्नन्दकी चक्रीति कीलकम् शार्ङ्गधन्वा गदाधर इत्यस्त्रम् रथाङ्गपाणिरक्षोभ्य इति नेत्रम् त्रिसामासामरः सामेति कवचम् आनन्दम् परब्रह्मेति योनिः ऋतुः सुदर्शनकाल इति दिग्बन्धः श्रीविश्वरूप इति ध्यानम् श्री महाविष्णु प्रीत्यर्थे सहस्रनाम जपे विनियोगः ध्यानम् क्षीरोदन्नप्रदेशे शुचिमणि विलसत्सैकते मौक्तिकानाम् माला क्लुप्तासनस्थस्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरि विरचितैर्मुक्तपीयूषवर्षैः
ఆనందీన పునీయాదరి నలిన గదా శంఖ పాణిర్ముకుందః భూయాతే నిత్యమంగళం వేదాంతద్వయ సిద్ధాంత బోధనైక విహారిణే నారాయణైక మిత్రాయ గోపాలార్యాయ మంగళం మధ్యద్వీపస్థ వాసుదాసాశ్రమాసినే గోపాలాచార్యవర్యాయ కేతికేంద్రాయ మంగళం శ్రయ్యంతార్థప్రదాయినే మదాచార్యవర్యాయ విలశ్చంద్ర సూర్యౌచనేత్రే కర్ణావాశా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వ దైత్యైః చిత్తం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. నమః సమస్తభూతానామాదిభూతాయ భూభృతే అనేక రూప రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతభృద్భావో భూతాత్మా భూత భావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరः నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమः సర్వశర్వశిवस्थाणुर्भूतादिर्निधिरव्ययः సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరः స్వయంభూశ్చంబురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో ఋషికేశ పద్మనాభోమర ప్రభుః విశ్వకర్మా మనుస్పష్టా స్థవిస్థస్థవిరో ధ్రువః అగ్రాశైశ్చాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్దనః ప్రభూతస్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశ శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః అధః సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శనః అజః సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుతః వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిసృతః వసుర్వసుమనః సత్యః సమాత్మా సంమితః సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుర్
विश्वयोनिश्रुतिश्रवाः अमृतशाश्वतस्थाणुर्वरारोहो महतपाः सर्वगः सर्वविद्वानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षकृताकृतः चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्टश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनम् भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरूर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमान् अमे आत्मा महादृधुत् महेश्वासो महीभर्ता श्रीनिवासः सतङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनो हंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्युः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्षणः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रणी ब्राह्मणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रवर्धनः अधः संवर्तको गम्भीरनिरोधरणीधरः सुप्रसादप्रसन्नात्मा विश्वधृक् विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुर्जन्मुर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृच्छुचिः सिद्धार्थ सिद्धसङ्कल्प सिद्धिदः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तश्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टप्रकाशनः ओजस्तेजोद्युतिधर प्रकाशात्मा प्रतापनः वृद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशुद्धवो भानुशशबिन्दुः सुरेश्वरः औषधम् जगतस्सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथ पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदप्रभुः युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् इष्टो विशिष्टः शिष्टेस्तः शिखण्डी नघुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युत प्रतिथ प्राण प्राणदो वासवानुजः अपां निधिरधिष्ठानमप्रमत्त प्रतिष्ठितः स्कन्दस्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः ఛాయాచిత్రం లేకుండా రామానుజార్యదీయాజ్ఞానర్థత అనేటువంటి ఉద్ఘోష లేకుండా ప్రకటించకూడదు అని ఒక నియమం ఈ 12 సంవత్సరాల నుంచి కూడా నేను పాటించి దాన్ని ఆచరిస్తూ వస్తున్నాను. గంభీర ఏమవుతుందన్న విషయం నేను చెప్పలేదు. ఈ గంటలలో మొట్టమొదటిగా పేదీగా వేసేసినటువంటి దేవత యొక్క ఛాయాచిత్రం తిరుమంజన సమయంలో ఎప్పుడైనా సరే దేవతలకి తిరుమంజన అంటే అభిషేకం అభిషేకములు కూడా తెలియకపోతే నీరు పశువు ఆ ప్రకారం కాసేటువంటి దేవత యొక్క ఛాయాచిత్రం ఈ గ్రంథాన్ని ఇక్కడ నిశ్చయించినటువంటి మాతాస్వామి వారు నాకంటే నాకంటే ఇంట్లో పెద్దవాళ్ళు
భారతంలో ఉండేటువంటి ఆ గ్రంథాన్ని చాలా మంది శ్రమించారు. అవన్నీ అయిపోయాయి. మళ్ళీ వారు వాక్యం లేకుండా ఉండడం కోసం వారు ఎందుకంటే సందర్శనాలు ముఖ్యమైన వారికి మనం తీసుకుంటే బాగుంటుంది ఆలోచించి ఆ విధంగానే స్వామివారితో చెప్పా. స్వామివారు సోమవారి దగ్గర ఖర్చుపడి సంవత్సరాల్లో సభలకు వచ్చినటువంటి పండితుల యొక్క ఫోటో ఈ గ్రంథాన్ని ఖర్చు వేసి సొంత ఖర్చుతో ఉచితంగా ఇచ్చేటువంటి కోటేశ్వర దంపతుల యొక్క ఫోటో విగ్రహాల సేవ ఉండడానికి సేవకులైనటువంటి మా ఇద్దరి ఫోటోలు ఎవరున్నారో వారికి వారి యొక్క వారి యొక్క సంప్రదాయం మీద మన ఆడవాళ్ళ యొక్క చరిత్ర మీద ప్రత్యక్షంగా అవడానికి అపరిమితమైనటువంటి ఇవన్నీ కూడా కలిగించి అనడానికి ఇదే దంపతులకు నిర్మాణాలు శతాయుగా ఆరోగ్యాన్ని నుంచి ఆరోగ్యాన్ని నుంచి మన యొక్క మండలి